మరి ఔషధాలు. మరి ఆయిల్స్ సార్? ఇక ఆయిల్ చెప్పాలంటే అదో పెద్ద కుంభకోణం. హ్మ్. ఆయిల్ అంటే ఏంటి అసలు? హ్మ్. ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయిల్ సోర్స్ ఏంటంటే హ్మ్. వెజిటబుల్ నుంచి ఎక్కువ వచ్చేది చెట్లు వెజిటబుల్ నుంచి వస్తాయి అనుకో. హ్మ్. వెజిటబుల్ వచ్చే వాటిలో హ్మ్. కొబ్బరికాయ, కాయని పిండితే ఆయిల్ వస్తుంది. హ్మ్. ఆయిల్ అసలు నీకు తెలుసా? ప్రతి దాంట్లో నుంచి వస్తుంది. హ్మ్. తులసి చెట్టు నుంచి వస్తుంది, తులసి చెట్టు బెరడు నుంచి వస్తుంది, హ్మ్. తులసి చెట్టు ఆకు నుంచి వస్తుంది, వేప చెట్టు, వేపకాయ, వేప పువ్వు, వేప బెరడుతో సహా హ్మ్. అసలు మనం ఆయిల్ తీయలేని పదార్థం అంటూ సృష్టిలో లేదు తెలుసా? హ్మ్. ప్రతి మూలిక నుంచి హ్మ్. మన తెలిసిన ఆలివ్ ఆయిల్ ఏ కాదు. హ్మ్. లవంగ నుంచి ఆయిల్ తీయచ్చు, హ్మ్. యాలక్కాయ నుంచి ఆయిల్ తీయచ్చు, దాల్చిన చెక్క నుంచి ఆయిల్ తీయచ్చు. హ్మ్. డిఫరెంట్ ప్రాసెస్లు మన హ్మ్. నేచురల్గా చాలా ఉన్నాయి. హ్మ్. కెమికల్గా ఉన్నాయి, నేచురల్గా ఉన్నాయి. కానీ మనం సహజమైన ప్రక్రియ తీసుకోవాలి. హ్మ్. కెమికల్ ప్రాసెస్ అంటే అందులో హీట్ ఇన్వాల్వ్ అవుతుంది. హ్మ్. ఏ ప్రక్రియలోనైనా ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ దాంట్లో మీరు హ్మ్. వీడి కనుక ఇన్వాల్వ్ అయితే అందులో ఉన్న పోషకాలు చచ్చిపోతాయి. హ్మ్. ఎందుకంటే గింజకి ఏం ప్రాపర్టీ ఉంటుందో హ్మ్. ఆ ఆయిల్ కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. హ్మ్. ఒక గింజకి ఇంత వేడిననేది మాత్రం తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. హ్మ్. ఆ వేడి అంటే ఒక్కొక్క గింజకు ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి నేను ఇది జనరలైజ్ చేసి ఇంత ఉంటుందని చెప్పలేను. హ్మ్. ఒక్కొక్క గింజకు ఉండే రెసిస్టెన్స్ పవర్ వేరుగా ఉంటుంది. హ్మ్. కొబ్బరికి ఉండే కాయకు ఉండే ఆయిల్కు రెసిస్టెన్స్ పవర్ వేరు. హ్మ్. అలానే ఒక ఇతర వేరుశెనగకు ఉండే రెసిస్టెన్స్ హీటింగ్ చేసినప్పుడు హ్మ్. పాడవకుండా ఉండే కెపాసిటీ వేరు. హ్మ్. అంటే ఆ రెసిస్టెన్స్ని ఎలా లెక్కేస్తామంటే ఒక ఆయిల్తో నువ్వు ఒక వంట చేస్తే హ్మ్. డిఫరెంట్ ఆయిల్స్లో ఏ పాయింట్ దగ్గర అది నల్లబడిపోయిన దాన్ని బట్టి దాని స్టామినా ఉంటుంది. హ్మ్. అంటే ఒక 4 కలిసి పరిగెత్తారనుకో, హ్మ్. ఎవడు ముందు కలిసిపోతాడు ఆడు వీక్కాడు, హ్మ్. ఎవడు చివరి దాకా ఉంటాడు ఆడు స్ట్రాంగ్. ఇది తెలుసు కదా నీకు. హ్మ్. అలానే 4 ఆయిల్ నువ్వు పక్కన పెట్టుకుని ఒక వేరుశనగాయలు, నువ్వుల నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ నూనె పెట్టుకున్నప్పుడు హ్మ్. ఒక గారెలు వేసావు, ఒకే రకంగా గారెలు వేసావు పిండి తీసుకుని హ్మ్. 4 పెట్టి. సో వేస్తా ఉండు. ఒకసారి వేసావు ఆయిల్ తీసేసావు, హ్మ్. రెండోసారి వేసావు, మూడోసారి వేసావు. ఒక ఆయిల్ 2 సార్లు వేసేటప్పటికి నల్లగా మారుతుంది, హ్మ్. ఇంకొక ఆయిల్ 5ఓసారికి మారుతుంది, ఇంకొక ఆయిల్ 6ఓసారికి మారుతుంది, హ్మ్. ఇంకొక ఆయిల్ 15ఓసారికి మారుతుంది. కొబ్బరి నూనె అనేది ఆ 15ఓసారి మారి. హ్మ్. అంటే నేను 15 ఉదాహరణ చెప్తాను. హ్మ్. నీకు సైన్స్ భాషలో చెప్పాలంటే హ్మ్. ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అంటుంది. హ్మ్. అంటే ఒక డిఫరెంట్ అంటే అదంతా పెద్ద సైన్స్ అవుతుంది. నేను బేసిక్గా చెప్తాను. కొన్ని కార్బన్ ఆటమ్స్ కలిసి హ్మ్. ఒక దీంట్లో ఫుల్గా కూర్చున్నప్పుడు, ఒక ఫ్యాటీ యాసిడ్ చైన్లో ఫుల్గా కూర్చున్నప్పుడు హ్మ్. అది సాచురేషన్ డిసైడ్ చేస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి. హ్మ్. అందులో కనుక ఖాళీ లేకుండా 100% ఫిల్ అయితే సాచురేటెడ్ ఫ్యాట్. హ్మ్. సో ఎప్పుడైతే ఖాళీ లేకుండా ఆటమ్స్ అన్ని ఫుల్గా హ్మ్. ఆకుపోయి ఉంటాయి ఒక ఆయిల్లో, ఒక హ్మ్. ట్రైగ్లైస్, ఒక ఫ్యాటీ యాసిడ్ ప్రాపర్టీలో, దాన్ని కల్తీ చేయలేరు. హ్మ్. ఆ ప్రాపర్టీని చెడదు. ఈ చెడగొట్టే ఆయిల్ అని రిఫైండ్ ఆయిల్ అని ఎలా చేస్తారంటే హ్మ్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని 2 ఉంటాయి. హ్మ్. అన్సాచురేటెడ్ ఫ్యాట్లో ఉండే రకాలు. వీటిల్లో కొన్ని ఆటమ్స్ ఖాళీ ఉంటాయి. హ్మ్. ఆ ఖాళీగా ఉండేది అంటే అప్పుడు డబుల్ బాండ్స్ ఏర్పడతాయి ఖాళీ ఉన్నప్పుడు. డబుల్ బాండ్స్ ఒకటి ఉంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. హ్మ్. డబుల్ బాండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. హ్మ్. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎక్కువ ఉన్నవాటిని ఇదంతా సైన్స్, అది పక్కనట్టండి, దాన్ని మన పెద్ద అవసరం లేదు. హ్మ్. అలా బాండ్లు ఉన్నప్పుడు డబుల్ బాండ్లు దాన్ని చెడగొట్టడం కోసం ఈ హ్మ్. రిఫైండ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు హ్మ్. దాన్ని కెమికల్ హైడ్రోజన్తో నింపి హ్మ్. దాన్ని సాచురేట్గా మారుస్తారు. హ్మ్. సాచురేటెడ్ ఫ్యాట్లో ఒరిజినల్గా ఉండేవి అలానే గీ కానీ, అలానే పామోలిన్ కానీ, హ్మ్. కోకోనట్ ఆయిల్ కానీ నేచర్ ఇచ్చినాయి. హ్మ్. ఇవన్నీ 92%, 67%, కానీ 60% పామాలివ్ ఆయిల్ సాచురేషన్. మంచిది కదంటారు కదా? పామోలిన్ మంచిది కాదు, హ్మ్. పామోలిన్ మంచిది కాదు, పామ్ ఓలిన్ మంచిది కాదు. హ్మ్. పామ్ ఆయిల్ అద్భుతం. ఓహ్! పామ్ ఆయిల్ మనకు చుక్క కూడా దొరకదు హ్మ్. మన దొరకదు. ప్రాసెస్లో. హ్మ్. మనకు దొరికేది ఓలిన్ అనే కెమికల్తో కలిసిన హ్మ్. కెమికలైజ్డ్ ప్రాసెస్ చేసిన పామ్ ఓలిన్. అది బ్యాడ్. అది బికాజ్ ఇట్ ఈస్ పామ్ ఓలిన్, ఇట్ ఈస్ బ్యాడ్. హ్మ్. పామ్ ఓలిన్ దానికి తెలియక పామ్ ఆయిల్ కాదురా బ్యాడ్. హ్మ్. పామ్ ఆయిల్ కొబ్బరి నూనె తర్వాత ఈ ప్రపంచపు అద్భుతమైన ఆయిల్ అది. హ్మ్. మన ట్రాపికల్ ఐలాండర్స్కి వరం అది. ఆమదం కూడా అంతే, హ్మ్. క్యాస్టర్ ఆయిల్ కూడా. సో ఇలా అద్భుతమైన వస్తువులు మనకు దొరికేది పామ్ కెర్నల్ ఆయిల్, దీన్ని పామ్ ఓలిన్. హ్మ్. దాని నుంచి తీసినా కూడా వేరే కలిపి చేస్తారు దాన్ని స్టెరిన్ అనే కెమికల్తో చేసే ప్రాసెస్తో. హ్మ్. అది పామ్ స్టెరిన్ ఆయిల్. హ్మ్. దాన్ని మన ఫేమస్ కంపెనీ కూడా పచ్చళ్ళకు వాడతారు. చాలా చీప్, డెడ్ చీప్. హ్మ్. మనకి ఫేమస్ బ్రాండ్ పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళు ఉంటారు. హ్మ్. ఈడు రూపాయి కలిసి వస్తుందని హ్మ్. పేరుకు చెప్పే నీతి కవులు, చేసే పనులు ఎదో పనులని హ్మ్. అట్లా వీళ్ళు మనకి ఆరోగ్యాల గురించి చెప్తే చవగ్గా వచ్చే టిన్నులు కలిపి వాడతారు చాలా ప్రాసెస్కి. అన్ని ఇదంతా పెద్ద కుంభకోణం. హ్మ్. ఆయిల్లో కల్తీల్లో ప్రాసెస్లో హ్మ్. ఇది చెబితే చాలామంది బట్టలు ఊడిపోతాయి. సరిగ్గా కానీ పేర్లు చెప్పి మాట్లాడితే ఆయిల్ కంపెనీల బట్టలు ఊడిపోతాయి, మామూలుగా కాదు. ఇప్పుడు విఆర్కే డైట్లో ఏ ఆయిల్ వాడతారు? కోకోనట్ ఆయిల్ ప్రపంచపు నెంబర్ 1 సాచురేటెడ్ ఫ్యాట్ ఏంటి? హ్మ్. కోకోనట్ ఆయిల్. హ్మ్. ఎందుకని దాన్ని కల్తీ చేయలేరు. హ్మ్. ఈ ప్రపంచం తల్లిపాలు గొప్పయా, కోకోనట్ ఆయిల్ గొప్పదా అంటే నిస్సందేహంగా డిబేట్ కూడా లేకుండా కోకోనట్ ఆయిల్ గొప్పది. ఒక శిశువు కొత్తగా పుట్టినప్పుడు నవమాసాల మోసుకు అనొచ్చు నువ్వు, కానీ ఆ పుట్టగానే అతనిలో అన్ని వ్యవస్థలు ఏర్పడి ఉండవు. అప్పటికి ప్యాంక్రియాస్ పూర్తిగా రూపుదిద్దుకోదు. అట్లనే లింఫాటిక్ సిస్టమ్, అతనిలో ఉండే థైమస్ గ్లాండ్ కానీ,
ఈ వ్యవస్థలన్నీ పూర్తిగా రీపుదిద్దుకో, ఉమ్, అంటే సగం సగం ఫార్మేట్లో ఉంటాయి. ఉమ్, అప్పటి వరకు తల్లి బొడ్డు ద్వారా ఉండే పేగు ద్వారా ఒక కనెక్షన్ వెళ్ళింది ఉమ్, వాడికి. ఇప్పుడు బొడ్డుని కట్ చేశారు, ఉమ్, సో కనెక్టివిటీ పోయింది. మరి బయట ఎన్విరాన్మెంట్కి వచ్చాడు బేబీ. ఇప్పుడు ఉమ్, వాడికి మరి ఆడిని సహసిద్ధంగా కాపాడటానికి లోపల ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో తయారు కాల. ఉమ్, ఈ పరిస్థితిలో వాడిని కాపాడేది ఏంటి? ఉమ్, అందుకే నువ్వు దేవుడు అని నమ్మితే దేవుడు, నా బోటు నేచర్ అంటే నేచరు. ఉమ్, నేచర్ చేసిన సహజమైన ఏర్పాటు ఏంటంటే ఉమ్, తల్లి స్తన్యం ద్వారా ఉమ్, ఆ కనెక్షన్ వెళ్ళేటట్టు ఒక ఏర్పాటు జరిగింది. ఉమ్, ఆ తల్లి పాలలో ఏముంటుంది? అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్లో ఉమ్, 3% మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. ఉమ్, ఇది ఆ శిశువుని బయట నుంచి వచ్చే దుష్పరిణామాలకు గురి కాకుండా ఉమ్, ఇమ్యూనిటీ రూపుదిద్దే వరకు కాపాడుతుంది. ఉమ్, వన్స్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత తల్లిపాలు ఇవ్వడం కూడా అర్థం లేదు. ఉమ్, అతను సహజంగా మనుషులందరూ తినే రెగ్యులర్ జనజీవన సెవెంత్లో పెట్టే ఫుడ్లతో ఉమ్, క్రమంగా తీసుకురావాలి. ఆ ప్రాసెస్ని ఇండియాలో ఉపయోగించరు, కానీ ఉమ్, చాలామంది విదేశాల్లో ఈ తల్లిపాల నుంచి వీనింగ్ పీరియడ్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చే ప్రాసెస్లో ఉమ్, వీళ్ళు కోకోనట్ ఆయిల్ కంపల్సరీ కలుపుతారు. నువ్వు ఉమ్, ఈ అరబ్ కంట్రీస్ చూసుకుని ఏం చేసినా కోకోనట్ ఆయిల్ మిక్స్ అయ్యేస్తుంది. ఉమ్, ఎందుకంటే తల్లిపాలలో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఉమ్, ఈ మమ్మాల్స్లో ఉండే అట్లా మమ్మాల్స్లో కొన్ని జాతులు కంటిన్యూ అవుతుంది, కానీ బేసికల్గా దొరికేది తల్లిపాలలో 3% ఉంటే కోకోనట్ ఆయిల్ 50+% ఉంటుంది. ఉమ్, అంటే డిపెండ్స్ ఆన్ కాయని బట్టి 50 నుంచి 60 మధ్యలో ఉమ్, మోనోలారిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. మ్మ్. అది కూడా కాయలు వేరు. ఉమ్, అందరూ అనుకున్నట్టుగా అన్ని ఏరియాలో కాయలు ఒక రకంగా ఉండవు. ఉమ్, ఇప్పుడు మన ఆంధ్రాలో కాయలకి మోనోలారిక్ యాసిడ్ అంత ఉండదు. ఉమ్, కేరళ కూడా దాని తర్వాతే. ఉమ్, అట్లానే శ్రీలంక ఇంకో రకంగా ఉంటుంది. ఉమ్, మన ఇండియా వరకు నెంబర్ 1 ఏంటంటే, ఆల్మోస్ట్ వరల్డ్లో నెంబర్ 1 అంటే కర్ణాటక కాయల్లో ఉమ్, మంచి రిచ్ సోర్స్ ఆఫ్ మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. ఉమ్, అందుకే చాలామంది తెలియదు. ఇక్కడ మ్మ్. కొంటే మన 135 రూపాయలు కిలోకి అమ్మితే ఉమ్, వాళ్ళు టన్ను లెక్కన ఉన్నప్పుడే కిలో 290 అట్లా అమ్ముతారు. ఉమ్, అంటే అందులో ఉండే పోషక విలువలు ముఖ్యం, ఉమ్, శాచురేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఉమ్, అది ముఖ్యం, తీసే ప్యూరిటీ ప్రాసెస్ ఒకటి ముఖ్యం. ఉమ్, ఒరిజినల్ కురిడి. ఇప్పుడు కొబ్బరిలో ఏంటంటే మొత్తం అంతా కల్తీ వచ్చేస్తున్నాం. ఉమ్, ఎలా పడితే అలా తీయకూడదు. అసలు కొబ్బరి నూనె మార్కెట్లో ఉండేది ఏంటి, ఉమ్, ప్రపంచం అంతా వాడేది ఏంటి, మ్మ్. ఒక్క విఆర్కే డేట్ మాత్రమే ఇలా వాడుతుంది. ఇంకా మ్మ్. ప్రపంచం ఎవరు వాడరు. ఉమ్, ఏంటది? ఉమ్, ప్రపంచం అంతా వాడేది నువ్వు వినుంటావు వర్జిన్ ఆయిల్ అంటే. అవును. ఈ ప్రాసెస్ ఏంటంటే, కొబ్బరి ఉమ్, చెట్టు నుంచి కాయ ముదిరిన తర్వాత తొడిమి వీక్కై రాలి కింద పడుతుంది. ఉమ్, ఆ టైంలో దాన్ని పీస్ తీసుకొని నువ్వు కొడితే ఉమ్, గుళ్ళో దేవుడు కొట్టే కొబ్బరికాయ టిపికల్ కాయ ఉంటుంది కదా, ఉమ్, ఓ పచ్చి కొబ్బరి ఉంటుంది, దాంట్లో కొన్ని నీళ్లు ఉంటాయి. ఉమ్, ఇది మన గుళ్ళో దేవుడు కొట్టే కాయ కదా. దాన్ని కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు చూస్తే దాన్ని ఆ కొబ్బరిని కానీ తురిమి పిండితే ఉమ్, పాలు వస్తాయి, ఉమ్, పచ్చి పాలు, ఉమ్, తెల్లగుండే పాలు వస్తాయి. తెలుసు కానీ అవును. మన ఆ పాలతో కొబ్బరి అన్నం అది కూడా చేస్తాం, అవును. తెలుసుగా కొబ్బరి పాలు. వీళ్ళు ఒరిజినల్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తారంటే, ఆ పచ్చి పాలను తీసుకొచ్చి దాన్ని సెంట్రిగ్రేడ్ అంటే మన సెంట్రిఫ్యూగల్ సిస్టంలో హీట్ విపరీతంగా జనరేట్ చేసే ప్రాసెస్, దాన్ని చల్లబరిచి చేసే ప్రాసెస్లో వాళ్ళు దాన్ని చేసి ఆ డ్రాప్స్ వచ్చిందని చేస్తారు. ఉమ్, అది ప్యూర్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ యూ కాల్ కోకోనట్ ఆయిల్. ఉమ్, ఇట్ ఈస్ నాట్ సో కాల్డ్ కోకోనట్ ఆయిల్. ఉమ్, ఆ పచ్చిపాల నుంచి చేసిన ప్రాసెస్లో చేసిన దాన్ని హీట్ చేసి చేసిన ప్రాసెస్ ఒరిజినల్ అంటారు. ఉమ్, ద ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్స్ట్రా ఒరిజినల్. ఉమ్, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చెప్పే దానికి సంబంధం లేదు. నేను దాని డ్రైనేజ్ Hmm. మురుగుంట్లో ఉండే డ్రైనేజ్ కంటే కూడా చెత్త అంటాను. మిగతా కోకోనట్ ఆయిల్స్. చెత్త కంటే నాన్ సెన్స్ అంటే నాన్ సెన్స్. నీకు రసం మామిడి పండు ఉంటుందమ్మా, నేను ముగ్గురు మామిడి పండు తింటా, నీకు రసం పెందేస్తా. రెండు ఒకటేనా? ఒకే చెట్టున నేను చెట్టును ముగ్గురు కాయ చక్కగా తింటా, చెట్టును ముగ్గున సేమ్ టైం అదే చెట్టును కాసి పెందేస్తా. నీకు మనిద్దరం ఈక్వల్గా ఎంజాయ్ చేస్తా, తింటావా? రెండు ఒకే కాయ అంటే నువ్వు తిన్న పింద పక్వానికి వచ్చి ఫెర్మెంటేషన్ తర్వాత నువ్వు తిన్నప్పుడు ఎంత పుల్లగా ఉందో, నోట పెట్టి తినలేనంత ఎంత పులుపుగా ఉందో, సేమ్ ది ఫెర్మెంటేషన్లో ఈ ప్రపంచంలో అద్భుతమైన తీపులో కొట్టుకెళ్ళి మారిపోతుంది, విపరీతమైన తీపిగా. ఏం జరిగింది? ఫెర్మెంటేషన్ తర్వాత మాత్రం నీకు దానికి ఉండే ఆ వాల్యూ వచ్చింది, అర్థమైందా? అట్లానే ఇందులో కూడా ఆ పచ్చిపాలలో ఏముండదు. నేను చెప్పేది ఏంటంటే, ఆ కొబ్బరికాయ రాలిపడగానే అలా కొట్టడం కుదరదు. అలానే దాన్ని అటక మీద నీడలో పెట్టాలి. నీడలో అటక మీద పెట్టిన తర్వాత దాన్ని మనం ఒక సంవత్సరం పాటు, 10 నెలల నుంచి సంవత్సరం పాటు ఉంచిన తర్వాత పీస్ తీసి చూస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో కురుడి ఉంటుంది. కురుడి అంటాం కదా, టిపికల్ కురుడి లాగా గుండ్రంగా ఉండే కాయలా, అంటే గుండ్రం కాదు, కొంచెం ఆర్డ్ షేప్లో ఉండే, ఓవల్ షేప్లో ఉండే కాన్సెప్ట్ ఉన్న కాయలాగా వస్తుంది. ఆ కాయను మనం సగం కట్ చేసాము. సగం కట్ చేస్తే ఒక 10% కాయకి సహజంగానే బూజు వస్తుంది, ఫంగస్. అది మంచి విషయమే, చెడ్డ విషయం కాదు. మన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే, ఆ బూజు వచ్చిన కాయలను పక్కన పెట్టేసి మిగిలిన కాయల్ని కట్ చేసి ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే దాని తాలూకా ఉన్న ఆ చిన్న లైట్ ట్రేసెస్ ఉన్న ఫంగస్ లాంటివి చచ్చిపోతాయి. ప్లస్ ఆ ఆయిల్ తీయడానికి అనుకూలంగా వస్తుంది. ఒక 4-5 రోజులు బాగా ఎర్రటి ఎండలో బాగా ఎండిన తర్వాత ఒక వారం రోజులు మీరు ఆ మొక్కలన్నీ పట్టుకుని చెక్కగాని దగ్గర తీసుకెళ్ళాలి. చెక్కగానికి ఎందుకు? చెక్క టు చెక్క ఎందుకని అంటే వేరే ప్రాసెస్ చేయొచ్చు కదా.
చెప్పాక వేడి ఎక్కువైతే ఆ ఆయిల్లోకి ఉండే ప్రాపర్టీ పోషక విలువలు చనిపోతాయి. సో వేడి ఎక్కువ చెక్క దగ్గర ఎందుకు తీసుకెళ్తాం? చెక్క మధ్యలో నలిగేదాన్ని ఫ్రిక్షన్ తగ్గుతుంది. మామూలుగా వేడి ఒక ఫ్రిక్షన్లో వేడి ఉత్పత్తి అవుతుంది తెలుసు కదా. ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ ఆ రాపిడి అంటాం కదా, ఆ రాపిడి చెక్క జరిగినప్పుడు హీట్ ఆ 40 ఆ డిగ్రీ లోపే వస్తుంది. అదే నువ్వు ఇతర ప్రాసెస్లు చేస్తే కోకోనట్ ఆయిల్ చేసిన ప్రాసెస్లకి 90, 100 కూడా వస్తాయి. విపరీతం హీట్ అవుతాయి. ఆ ప్రాసెస్లో దాంట్లో ఉండే కొన్ని ప్రాపర్టీస్ చనిపోతాయి. అందుకని చెక్కగానం గొప్పదే. అంతే. మట్టి కుండలో వండుకుంటే ఎందుకు గొప్పదంటే స్టీల్ గిన్నెలో వండితే నువ్వు ఎంత సెగ పెడితే అంత మాడిపోతుంది తొందరగా. అదే నువ్వు మట్టి కుండలో నువ్వు ఎంత సెగ పెట్టినా అది ఇవ్వదలుచుకుందే ఇస్తుంది. నువ్వు కింద ఎంత సెగని పెట్టుకో, అది ఇవ్వదలుచుకుని వేడే ఇస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. సో తక్కువ వేడిలో ఉండటం ఆరోగ్యకరం కాబట్టి మన పెద్దవాళ్ళంతా అప్పట్లో మట్టి కుండ వాడారు. వాళ్ళ బుర్ర తక్కువ వాళ్ళు స్టీల్ గిన్నె లేక గతిలేక కాదు. అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చాలా కీన్ అబ్జర్వేషన్ లో అంటే చేయిస్తుంటారా? నేను చేయను, అలా చేసే వాళ్ళని ఉంటే అంటే చేస్తే అలా చేయాలనే సిద్ధాంతం చెప్తానండి, మీరే పట్టించుకోమని చెప్తాను. కానీ ఇక్కడ వాళ్ళు దొరికేది ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయల్లో ఒక మోసం ఉంది. మామూలుగా మోసగాళ్ళు ప్రతి దాంట్లో ఉంటారు కదా. ఎప్పుడైతే మన కొబ్బరి నూనె ప్రాచుర్యం తీసుకొచ్చామో అప్పుడు ఏమైందంటే ఇందులో మోసగాళ్ళు దూరారు. నేను ఇందాక చెప్పా కదా, షార్ట్ కట్లు ఎండు మిరపకాయల నుంచి ఎండు తీసేశారు. అలానే కొబ్బరికాయల నుంచి షార్ట్ కట్ ఎట్ట చేశారంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో పచ్చి కొబ్బరికాయ రాలిపడిన తర్వాత సుమారు 10 నెలల నుంచి సంవత్సరం పాటు అటక మీద ఉంచాలి. ఈ పీరియడ్ ఎవడవుతాడు, కాయ రాలిపడింది వెంటనే డబ్బు అయిపోవాలి. అంటే మార్గం ఏంటి? ఇప్పుడు కొత్త అవతారాలు ఏం బయటపడి అంటే అది మామూలు కొబ్బరికాయ అమ్మేస్తారు. అమ్మేస్తే పచ్చి కొబ్బరికాయ రేట్ వస్తుంది కదా, నువ్వు గుళ్ళో దేవుడు కొట్టిన కొబ్బరికాయలు కొడతావు కదా, ఆ కొబ్బరికాయ దేవుడు తిండ కదా, గ్యారంటీ తిండనే మనం కొడతాం. ప్రసాదం కొబ్బరికాయ ఎందుకు కొడతాం? దేవుడు తింటాడంటే కనీసం ఎంగిలి మీద కూడా పెట్టాం. ఆడు తినడానికి కాన్ఫిడెన్స్ కాబట్టి మనం కొబ్బరికాయ పెడితే 2 చెప్పులు మనకే వస్తాయి. ఆ 2 చెప్పులు ఇటన్నింటిని చేస్తామంటే మనం తిరిగి అమ్ముతాం. అమ్మినప్పుడు కొనేవాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కెళ్ళి వాడిని ఎండలో పడే సల్ఫర్ ఇంకితర కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఈ కెమికల్స్ వేసి పడేస్తారు. అప్పుడు అది మారిపోతాయి, కురుడీల్లాగా మారిపోతాయి. మార్కెట్ మొత్తం 3 వంతులు ఉండేది. చాలామంది తెలియక రామకృష్ణ గారు మీరు చెప్పినట్టే కురుడీలు పచారి వన్సైజ్ మార్కెట్లో కొనుక్కుని మీరు చెప్పినట్టే మా ఆయన గానక దగ్గర కళ్ళు ఎలా గుడ్లు ఎలా పెట్టి చూసి తెచ్చాడు. కానీ మీ ఆయన తెచ్చిన ఏం చెప్పలమ్మా? అరచెప్పలు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక యాపిల్కాయ నువ్వు కొన్నావు, అది అరగ యాపిల్కాయ కొంటావు మార్కెట్లో, పూర్తికాయ కొంటావా? ఒక అరటికాయ సగం నరికిన కాయ కొంటావా, మొత్తం కాయ కొంటావా? మొత్తం. మరి ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? తెలియదు కదా ఇప్పుడు వరకు. అది ఏంటంటే కెమికల్స్ వేసి ఈ పచ్చికాయలు 3 రోజుల్లో వారం రోజుల్లో దాని కింద మార్చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు చేసేది కూడా మేము కురుడి అంటారు. కురుడి కాదు, కురుడి కింద మార్చి. నేను ఇందాక సాచురేటెడ్ ఫ్యాట్లు మోసం చేస్తారని చెప్పాను. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లని హైడ్రోజన్ ఆటమ్స్తో నింపి దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్ కింద మార్చి ఇది బ్యాడ్ అని చెప్పి, కాబట్టి మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ బెడ్ అని ఒక నీచమైన వాదన చేసే నికృష్టులు ఉన్నారు కదా సాచురేటెడ్ ఫ్యాట్ల గురించి మాట్లాడే సన్నాసులు, వాళ్ళ గురించి అట్లానే ఇది కూడా అలా చేసేసారు. కొబ్బరికాయను కూడా కురుడి కదండి. రామకృష్ణ గారు చెప్పి కురుడి కంటే అమ్మ కురుడి అమ్మ మీరు కోసుకోలేరని అరచెప్ప కోసించావు, ఎందుకురా అంత శ్రమ నీకు? ఎందుకురా బుజ్జి అంత శ్రమ? మేము కోసుకోలేవా? ఒక కురుడి కోసినాడు ఒక శాఖ పెట్టి దాన్ని కోసుకుని ఎండలో పెట్టుకోలేడా? దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు నా డైట్ మొదలు పెట్టావు, నువ్వు నేను చెప్పినట్టు అరచెప్పలో కొని అరచెప్పలు నీ సొంత నాలెడ్జ్తో అరచెప్పలు కొన్నావు, అది పట్టించుకోండి చెక్కగానలో. అందులో ఏముంటాయి? సల్ఫర్ లాంటి కెమికల్స్ ఉంటాయి. పైగా అది ఒరిజినల్ కాదు. ఒక పిందని కార్బోడేస్ మొగ్గెత్తే పైన రంగు మారుతుంది, లోపల ఎలా ఉంటుంది? మామిడికాయ చెట్టు పిందని ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, పచ్చికాయ కోసి కార్బైడ్ వేసాను, ఎల్లో నవనవలు ఆడిపోతుంది, సూత్తంగా భలే ఉంటుంది, తింటే చెత్త, అంతే కదా. అట్లానే ఆయిల్ వల్ల నీకు కడుపు నొప్పి వస్తుంది. రామకృష్ణ గారు రెడీ చేస్తానని కడుపు నొప్పి వచ్చిందండి. అసలు ఆయన కొబ్బరి నూనె వాడాను, మరి కేరళ అంతా తింటున్నారు, సరే అది వేరే విషయం, వాళ్ళు వంటకు వాడతారులే డైరెక్ట్ దగ్గరలే. అర్థమైంది. నేను చెప్పిన విధానం చెప్తే రాదు. 100కి ఎక్కువ మంది 70-80 మంది చేసే పొరపాటు ఏంటంటే ఇలా అరచెప్పలు తీసుకుంటాం. అలానే మార్కెట్లో ఆ గానగ అండి, మేము గానగ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నామండి, అలాగే డబ్బాలు పెట్టున్నాయండి. ఆడక్కడ పెట్టింది అదే. ఇప్పుడు మేము ఊటీ వెళ్ళాం, ఊటీ వెళ్ళినప్పుడు ఒకసాట నేను టీ తాగలవాటు లేదు అప్పటికి. ఊటీ వెళ్తే దొడబెట్ట ఏరియాలో ఒకసాట టీ పెడతారు. నేను టీ తాగినా భలే ఉంటుందని అనేసి తాగిచ్చారు. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి తాగితే నేను తాగి అసలు అదిరిపోయింది. 2-3 టీలు తాగాను, సూపర్గా ఉంది. ఏంటి పరిస్థితి? మా ప్యాకెట్లో కొనుక్కోవాలని మీకు ఎట్లా ఉంటుంది అన్నాడు. ఇంటికి వెళ్ళి అమ్మాళ్ళకి ఎత్తే తెగనవ్వటం వాడు. మామూలు టీగా దీన్ని పెడితే కనీసం కుక్కలు కూడా తాగొట్టా ఉన్నాయి. ఆడు పెడితే వస్తుంది, అది మనం పెడితే ఎందుకు వస్తుంది? ఆడ ఫార్ములా ఆడెందుకు చూతాడు? అర్థమైందా? సో అలా కోకోనట్ ఆయిల్ కూడా ఏం చేస్తారంటే, కోకోనట్ ఆయిల్ కొంత ఈ కల్తీలు నా పేరు చెప్పి చాలామంది నా ఫోటోలు వేసుకుని, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏది చెప్పలేదో అదని అప్పుడు నా ఫోటోతో కొన్ని 100 మంది ఎవడకాడు వేసేసుకున్నారు గానగల దగ్గర నా ఫోటోలు పెట్టి. ఎందుకంటే రెవల్యూషన్ నేను తెచ్చా కాబట్టి, గానగలనే చచ్చిపోయిన ఒక రెవల్యూషన్ని నేను తెలుసు కదా, రిఫండల్ మెటాఫైట్ చేసి ఎంత ఎగిరాను, ఎన్ని ఫైట్లు చేశాను డే 1 నుంచి. ఇవాళ అది నేను ఒకటి
హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే హ్మ్. నా డైట్ తెచ్చిన రెవల్యూషన్ కనిపించాలంటే 2 మార్పులు మీరు ప్రపంచంలో చూడొచ్చు. హ్మ్. మిగతాయి అది ఇంటర్నల్గా ఇప్పుడు నువ్వు డైట్ చేయొచ్చు, హ్మ్. నువ్వు 4 కిలోలు తగ్గితే నువ్వు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈ స్టూడియోలో ఎవడో కూడా తెలియదు నువ్వు ఇంటి దగ్గర ఏం తిని వచ్చేవాళ్ళు తెలుసా? హ్మ్. కొబ్బరి తాగొచ్చి మూత తుడుచుకొస్తావు, వీళ్ళకేం తెలుసు? నువ్వు ఏం వచ్చాడు ఇడ్లీ తినొచ్చు అని చెబుతావు, ఏం తెలుసు? నేను కూడా వెయిట్ లాస్ అయ్యానండి. మీరు చెప్పారు ఒకసారి కొబ్బరి నూనె తాగాలి మార్నింగ్ నిమ్మకాయలో కలిపి అని. చాలా బరువు తగ్గాను నేను. తగ్గావు నాకు తెలుసు. ఆ రోజు నాకు గానగల మీద నేను బాగా ఫైట్ చేశాను. ఇవాళ హైదరాబాద్లో ఇన్ని వేల గానగలు వచ్చినా హ్మ్. చిన్న విలేజ్లకు కూడా మీరు గానగలు వెళ్ళిపోయినాయి. ప్రతి వాళ్ళకి ఈ అవేర్నెస్ ఒకటి తీసుకొచ్చాను. హ్మ్. వాళ్ళు విజయవాడ దగ్గర నుంచి కూడా మీకు వందల గానగలు, ప్రతి చిన్న టౌన్ కాదు కదా, హ్మ్. విలేజ్లో కూడా గానగలటం, ప్రజల్లో అవేర్నెస్. అంటే ముందు ఏమీ లేకపోతే భయపడటం. అంటే నేను అడిగిన సూటుగా చేసిన దాడి ఇవన్నీ బాగా పేలినాయి. విపరీతమైన డిస్కషన్ అందరు తెచ్చారు. రీఫండ్ అయ్యాలంటే మంచిది అనుకునే భ్రమంలోంచి హ్మ్. నేను అడిగిన క్వశ్చన్ అప్పుడు బాగా పేలింది. హ్మ్. అరే సన్నాసులారా, 125 రూపాయలు వేరుశనగ గుళ్ళు నువ్వే కొన్నావు కదా, హ్మ్. 70 రూపాయలకి అదే ఆయిల్ ఎలా కొంటావు నువ్వు? హ్మ్. వేరుశనగ గుళ్ళల్లోంచి కనీసం దానికంటే ఎక్కువ అయితే రాదు కదా, కనీసం పోవాలంటే దానికంటే తక్కువ వస్తుంది కదా, హ్మ్. కనీసం 2-3 కిలోలు కావాలి కదా. మరి ఒక అరకిలో రేటుకి 30 కిలో రేటుకి ఆయిల్ అమ్ముతానంటే నువ్వు ఎట్టకొని నీ బుద్ధి ఎట్టలేదు అని అడిగి, అసలు ఎలా వస్తుంది వాడికి, వాడు దానవర సొరకం ఇయ్యం కూడా అని అడిగాను. హ్మ్. ఇది బాగా వెళ్ళింది, వీడు ఎలా ఇస్తాడు అనేది. దాంతో ఏంటంటే ప్రజలు భయపడ్డారు. హ్మ్. ఇదొకటి మనం మార్చగలిగాం. అప్పటి నుంచి గానగలకి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో గింజల్ని డైట్లో ప్రోటోకాల్కి ఎవరు చెప్పలేదు. అవును. ఫస్ట్ టైం. అంటే బాదం తింటాం అంతమంది నుంచి తింటారు, హ్మ్. మనకు కాదు కానీ విదేశాల్లో వాల్నట్ తింటారు, కానీ మన దేశంలో వాల్నట్లు మన రాష్ట్రాల్లో తినేవాడు కాదు. హ్మ్. వాల్నట్ గురించి బాగా తీసుకెళ్ళడం ఒకటి. కనీసం వాల్నట్ గురించి అంటే ఇంటింటికి ఒకప్పుడు అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళకి హ్మ్. లేదా ఆరోగ్యం మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి ఉండే. అప్పుడు నాకు వీళ్ళే చెప్పేవాళ్ళు, నట్స్గా హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చెప్పేవాళ్ళు, మేము 50 ఏళ్ళు ఎంత మేము వాళ్ళ రోజుకి అంత అమ్ముతున్నామండి, 50 ఏళ్ల పాటు ఎంత మేము ఇవాళ రోజుకి అంత సేల్ చేస్తున్నామండి అని అనేవాళ్ళు. గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఎవరు చెప్పలే, హ్మ్. డైరెక్ట్ తీసుకోవచ్చు కదని. అది మనం చేసాం. ఇవాళ రెవల్యూషన్ చూడమ్మా, నువ్వు చిన్న టౌన్ దగ్గరికి వెళ్ళు లేదా పెద్ద షాపులకి వెళ్ళు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మనయే, అవిసెలు, నువ్వులు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు, హ్మ్. ఊరూరు తిరుగుతా చార్టులు తీసుకెళ్ళి ప్రతి ఊరు ప్రతి టౌను పెద్ద పెద్ద సభల్లో టీవీల్లో అన్నిట్లో తీసుకెళ్ళి అలా పరిచయం చేసి అన్నీ చేసినందుకు ఇవాళ దసరా దీపావళి వచ్చినప్పుడు గిఫ్ట్లో హ్మ్. 100కి 90% నీకు నట్సే పంపిస్తున్నారు చూసావా. అవును. ఆ రెవల్యూషన్ ఒకటి బాగా అవును. తేగలిగాం. అవును.